హలో నమస్తే, నేను మీ గాయత్రి సనత్. ఈరోజు నేను ఒక రుచికరమైన పేలపిండి లడ్డు లేదా పాప్కార్న్ లడ్డుని మీ ముందుకు తెచ్చాను. ఇది కేవలం 10 నిమిషాలలో చేసుకోగలిగే ఇన్స్టెంట్ నోరూరించే స్వీట్. ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వెల్కమ్ టు గాయత్రి సనత్స్ కిచెన్. ముందుగా ఒక మందం వెజల్ తీసుకొని 1 స్పూన్ నెయ్యి పోసి 1/2 కప్పు ఎండిన మొక్కజొన్న విత్తనాలు వేసి మూత పెట్టాలి. మొక్కజొన్న విత్తనాలు పాప్ అయ్యి పేలాలు లేదా పాప్కార్న్స్ అవుతాయి. వీటిని మిక్సర్లో వేసి పొడి చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసి కొన్ని జీడిపప్పులు వేసి వేయించి పక్కకు తీసుకోవాలి. తరువాత సన్నగా కట్ చేసిన జీడిపప్పు, బాదం, పిస్తా వేసి కలిపి వెంటనే 1 చిన్న కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా ఫ్రై చేయాలి. అలా వేగిన తరువాత మంచి వాసన వస్తుంది. తరువాత 1/2 స్పూన్ యాలక పొడి వేసి 1 కప్పు బెల్లం పొడి వేసి కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగి జారుగా అవుతుంది. తరువాత 1 చిన్న కప్పు పాలు పోసి కలిపి ఈ పేలపిండి వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జాగ్రత్తగా కలుపుకోవాలి. అలా కలుపుతూ మరో చిన్న కప్పు పాలు పోసి బాగా కలపాలి. ఇలా కలుపుతూ ఉంటే ఈ మిశ్రమం బాగా మెత్తపడుతుంది. మెత్తబడిన మిశ్రమాన్ని మీకు నచ్చిన సైజులో ఉండలుగా చుట్టుకోవాలి. దానిపై జీడిపప్పు వేసి కొద్దిగా ప్రెస్ చేసి పక్కకు ఉంచుకోవాలి. మిగతా మిశ్రమాన్ని కూడా ఇలాగే ఉండలుగా చుట్టుకోవాలి. అంతే, పేలపిండి లడ్డు లేదా పాప్కార్న్ లడ్డు రెడీ. ఇది ఎంతో రుచికరము మరియు ఎంతో ఆరోగ్యకరమైనది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ వేయండి. రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఈ ఛానల్కి కొత్తవారైతే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.